హలో హాయ్ అండి. ఈరోజు అయితే ఒక కొండ మీదకైతే వచ్చానండి. ఆ కొండ మీద నుండి ఈ యొక్క కిందన చూస్తే ఇది ఈ విధంగా అయితే మీ యొక్క కొండలు అయితే కనబడుతున్నాయి కదా. చూసి ఆ మేఘాలు ఆ కొండల మీద అవి తాకి ఉన్నట్టుగా అయితే మనకు కనబడుతుంది ఇక్కడ. ఈ పైన చూసినట్టయితే చాపర అయ్యేదండి ఇదంతా కూడా. చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది. పైన చూస్తే ప్రకృతి అంతా కూడా ఎంత చక్కగా అయితే కనబడుతుందో అది వ్యూస్లో మీరే చెప్పండి. ఇదంతా చాపరాయి అనమాట. పైన అయితే ప్లేన్గానే ఉంది. ఎగుడు దిగుడు అయితే అక్కడక్కడ అయితే ఉంటున్నప్పటికీ ఇది ఒక ప్లాన్గా అయితే ఇక్కడైతే మనకు కనబడుతుంది. చూస్తున్నారు కదా. ఈ ముందరైతే ఇంకా అది పెద్ద కొండ అనమాట. ఆ కొండ కూడాను మొత్తం రాళ్ళతోనే ఉంది. పైన ఈ యొక్క చెట్లు చేమలతో చూడడానికి చాలా బాగుంటుంది. నేనైతే అలా నడుచుకుంటూ ముందుకైతే వచ్చాను. ఇక్కడైతే వాటర్ అయితే ఉంది, నిల్వ ఉంది. ఈ యొక్క ఆకృతిని చూస్తే ఇది ఒక ఆకారాన్ని అయితే కలిగి ఉంది. దీన్ని చూడండి, ఇదో పడుకున్నట్టు అయితే ఇక్కడ ఒక చిన్న గూడలా అయితే ఉంది. ఇదంతా వాటర్ అయితే నిండి ఉంది ఇదంతా కూడాను. సరే కదా, అదొక ఆకారాన్ని అయితే కలిగి ఉంది. ఇక్కడ వాటర్ ఉంది కానీ దీని ఒక ఆకారం మొత్తం అయితే మనకు కనబడేటట్టు అయితే ఉంది. కానీ ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కానీ కనిపించట్లేదు. పై భాగం అయితేనే కనబడుతుంది. పొదలంతా ఎంత పచ్చగా కనబడుతున్నాయో. ఇక్కడైతే మనకు కొంత వాటర్ అయితే కనిపించింది. వర్షాకాలంలో అయితే ఈ కాలంలో ఈ సీజన్లో ఎక్కువగా మరి ఈ యొక్క ప్లేస్ల నుంచి వాటర్ అయితే ఎక్కువ వస్తుంది. కానీ వర్షాలు సరిగా లేకపోవడం వల్ల వాటర్ అయితే రావట్లేదు అనమాట. చిన్నగా అయితే పారుతుంది. ఈ యొక్క సాప్రాయి చుట్టుపక్కల నుంచి ఉన్నటువంటి పొదలు ఎంత చక్కగా అయితే కనబడుతున్నాయి, పచ్చగా అయితే కనబడుతున్నాయి. వాటర్ అయితే ఇలా అయితే మనకు పైనుండి అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, చిన్నగా అయితే పారుతుంది అనమాట. ఈ పైనుండి కిందకి చూస్తే చాలా చక్కగా అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఈరోజు అయితే ఈ యొక్క మేఘాలు ఇలా ఉండడం వల్ల చాలా అయితే బాగా అయితే కనబడుతుంది. చూసారు కదా ఎంత పెద్ద రాళ్ళు నిలబడి ఉన్నాయా. కిందనైతే ఏదో ఊరైతే కనబడుతుంది.